గత ప్రభుత్వ నిర్వాహకంతో సింగపూర్ ప్రభుత్వంతో ఏపీకి ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. తిరిగి ఆ సంబంధాలు పునరుద్ధరించడానికే సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారని గుర్తు చేశారు. దీనికి సింగపూర్ ప్రభుత్వ అధికారులు ఎంతో పాజిటివ్ గా స్పందించారని అన్నారు. సింగపూర్ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గౌరవం ఉందని, అయితే ప్రపంచ బ్యాంకుతో కలిసి అమరావతికి సహకారం అందించేందుకు సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. సింగపూర్ తో పాటు మలేషియా కంపెనీలను విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని సీఎం ఆహ్వానించన్నారంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. సింగపూర్ పర్యటన ముగించుకుని నేడే స్వదేశానికి వచ్చారు మంత్రి నారాయణ. అసలు సింగపూర్ టూర్ ఎలా జరిగింది మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సింగపూర్ టూర్ అనేది ఎలా జరిగింది ఏంటి? సింగపూర్ టూర్ మెయిన్గా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఆ యొక్క ప్రభుత్వానికి మన రాష్ట్రానికి సంబంధాలు కొంత తెగిపోయాయండి. అయితే ఆ యొక్క రిలేషన్ స్ట్రాంగ్ చేయడం కోసంగా ముఖ్యమంత్రి గారు అక్కడికి రావటం, ఆ యొక్క కంట్రీ ప్రెసిడెంట్ గారితోనూ సీనియర్ మంత్రులతో కలవటం జరిగింది. వారు ఎంతో యాక్చువల్గా ఆ యొక్క జరిగిన పొరపాటు ఏదైతే గత ప్రభుత్వం చేసిందో ఆ పొరపాట్లను సరిదిద్దుకునే కార్యక్రమాలు పోయాం. నిజంగా సరిదిద్దడం జరిగింది. వాళ్ళు మన రాష్ట్రానికి చేయాల్సిన సపోర్ట్ ఏదైతే ఉందో అవన్నీ సపోర్ట్లు చేస్తామన్నారు. దానికి అధికారులకు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాళ్ళ అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని అటు వాళ్ళతోనూ మన వాళ్ళు చేసుకొని దానికి ముందుకు పోయేటట్టుగా చేయడం జరిగింది. సార్, సింగపూర్తో పాటు మీరు మలేషియా కూడా వెళ్ళారు. రాజధానికి మలేషియా నుంచి ఎలాంటి సపోర్ట్ రాబోతుంది ఏంటి? అంటే సింగపూర్లో యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఉన్న తర్వాత మరొక 2 రోజులు ఉన్నాను. అక్కడ యాక్చువల్గా మున్సిపల్ శాఖ ఎలా చేస్తుంది, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, తర్వాత హౌసింగ్, వాటి మీద కొంత స్టడీ చేశాను. అదేవిధంగా మలేషియాలో కూడా పుత్రజయ అనేది ఒక క్యాపిటల్. మలేషియా కూడా వాళ్ళు కూడా ఏంటంటే పుత్రజయ అనే క్యాపిటల్ని యాక్చువల్గా 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. యాక్చువల్గా దాన్ని 2015-16లో కూడా నేను చూడటం జరిగింది. అయితే అప్పటికిప్పటికి జరిగిన ఈ 6-7 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్స్ ఏమేం చేస్తే దాని మీద పోవడం జరిగింది. అక్కడ వాళ్ళు అంటే అది క్యాపిటల్ సిటీగా డెవలప్ చేసేటప్పుడు చుట్టూ ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎయిర్పోర్టు, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ అవ్వాలన్నా అక్కడ పుత్రజయ చుట్టూ వాళ్ళు ఐటీని, సైబర్ టవర్స్ అవన్నీ చేశారు. ఆ యొక్క స్టడీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక యొక్క క్యాపిటల్ సిటీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా సరౌండింగ్స్లో ఎకనామిక్ యాక్టివిటీస్ రావాలి. ఆ ఎకనామిక్ యాక్టివిటీస్ చూసి వచ్చాం యాక్చువల్గాను. ఖచ్చితంగా ఇక్కడ అమరావతిలో కూడా అదేవిధంగా చేయడం జరుగుతుంది. సార్, మీరు సింగపూర్ టూర్లో ఉండగా ఇటు మీరు కానీ ముఖ్యమంత్రి కానీ లోకేష్ కానీ ఉన్నప్పుడు మురళీకృష్ణ అనే వ్యక్తి మెయిల్స్ పంపించారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఈ మెయిల్స్ అనేది 2014-19లోనే గత వైసీపీ ప్రభుత్వం అటు వరల్డ్ బ్యాంక్కి చేసింది, కేంద్ర ప్రభుత్వానికి చేసింది, సింగపూర్ గవర్నమెంట్కి చేసింది. అది వాళ్ళకు హ్యాబిట్. అంటే వాళ్ళ నేచరే డిస్ట్రక్టివ్, కన్స్ట్రక్టివ్ కాదు. కానీ మా ముఖ్యమంత్రి గారి యొక్క నేచర్ ఏంటంటే కన్స్ట్రక్టివ్. వాళ్ళ నేచరే డిస్ట్రక్టివ్ కాబట్టి ప్రజలు 11 సీట్లకు పరిమితి చేశారు. ఇలాగానే ఉంటే 0 అవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ ప్రభుత్వం ఏదైతే మెయిల్స్ పంపించిందో ఒకవేళ కనుక డిస్ట్రక్టివ్ కూడా అవుతుంది. జగన్ డిస్ట్రక్టివ్, అదేవిధంగా చంద్రబాబు కన్స్ట్రక్టివ్ అని కూడా మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటు సింగపూర్ టూర్ అనేది గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. అమరావతిలో ఏదైతే రాజధాని ఉందో అమరావతి రాజధానికి సింగపూర్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పి కూడా తను మలేషియాలో పర్యటించినప్పుడు ఏదైతే ఉందో స్పోర్ట్స్ సిటీ అన్నీ కూడా అమరావతిలో వచ్చేందుకు ప్రయత్నిస్తుందని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, విజయవాడ.